జీవితాన్ని మనం రకరకాల లెన్సుల్లో చూస్తుంటాం. మనకి తెలియకుండా మన కళ్ళు చాలా లెన్సులు వాడతాయి. ఒక్కో లెన్స్ వల్ల ఒక్కో ఎమోషన్కి గురవుతుంటాం. దూరం నుండి చూస్తాం, ఉన్న పళంగా ఒక పెద్ద బిల్డింగ్ కూలిపోద్ది, వావ్ అనిపిస్తుంది. పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాం. కాళ్ళు చేతులు విరిగిపోయి కొన ఊపిరితో ఉన్న 4 ఏళ్ల పిల్లాడిని చూస్తాం. మన కళ్ళంటి నీళ్ళు వస్తాయి. తలెత్తి పైకి చూసేసరికి మిగిలిన మరో అంతస్తు కూలుతూ మన మీద పడబోతుంటే వెంటనే ఆ చిన్నపిల్లాడిని ఎత్తుకొని పరిగెడతాం. మొదట కూలుతున్న బిల్డింగ్ని వైడ్ యాంగిల్లో చూసాం, థ్రిల్లింగ్. చిన్నపిల్లాడిని జూమ్లో చూసాం, పెయిన్. మీద పడుతున్న మరో అంతస్తుని లో యాంగిల్లో చూసాం, స్కేరీ. ఈ మూడు ఎమోషన్స్ క్రియేట్ చేస్తాయి. చీమల్ని, ఎగురుతున్న సీతాకోక చిలుకల్ని, అందమైన అమ్మాయి పెదాలని ఎక్స్ట్రీమ్ క్లోజప్స్లో చూస్తాం. రాత్రిపూట ఆకాశానికి ఎక్స్ట్రా వైడ్ యాంగిల్ ఫిషే వాడతాం. ఇలా మీ కంటికి కనిపించే ఈ ప్రపంచాన్ని మీ ఇష్టం వచ్చిన లెన్స్లో చూసుకోండి, ఎంజాయ్ చేయండి. కానీ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఆ సమస్యని మాత్రం రెగ్యులర్గా మీరు చూసే లెన్సుల్లో చూడొద్దు, డ్రోన్లోని చూడండి. మిమ్మల్ని మీ సమస్యని కిందే వదిలేసి డ్రోన్ వేసుకొని పైకి వెళ్ళండి. అక్కడి నుంచి చూస్తే దాన్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది. ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు తీసుకునే డెసిషన్స్ ఎమోషనల్ అవ్వకూడదు. డ్రోన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈగో ఉండదు. మీరు మీ చుట్టూ ఉన్న క్యారెక్టర్లు క్లియర్గా కనబడతాయి. వీడి గొడవ ఏంటి, వాడి గొడవ ఏంటి, ఏం చేస్తే అందరికీ మంచిది అనేది అక్కడ ఉంటేనే అర్థమవుతుంది. ఆ అమ్మాయి మోసం చేసింది, ఎవడో మిమ్మల్ని లంజా కూడా కాంతిట్టాడు. రేపు సాయంత్రం లోపు ఆ పేమెంట్ కట్టకపోతే మిమ్మల్ని జైల్లో పెడతారు. ఇలా ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే డ్రోన్ వేసుకొని పైకి వెళ్ళిపోండి. ఓసారి అక్కడి నుంచి చూడండి. ఆ అమ్మాయి కాకపోతే బొచ్చుడు కొన్ని వేల మంది అమ్మాయిలు కనబడతారు మీకు. వాడు తిట్టిన లంజా కొడక అనే ఆడియో మీకు వినబడదు. యాక్చువల్గా జైలుకి వెళ్ళడమే బెటర్ ఐడియానేమో అనిపించవచ్చు. అంత ఎత్తులో నుండి చూసినప్పుడే మీరు రైట్ డెసిషన్ తీసుకుంటారు. అదే మన కిందే ఉంటే ఆ అమ్మాయి కోసం సూసైడ్ చేసుకుంటాం, తిట్టాడని వాటి తల నరుకుతాం, అప్పులు బాధల్లో బ్యాంక్ రాబరీ కమిట్ అవుతాం. అవసరమా? ఉదయమే వర్షం పడుతుంది. ఆకు మీద నుండి జారిపడే నీటి బిందువుని 1000 ఫ్రేమ్స్లో చూడు తప్ప ప్రాబ్లమ్స్ని ఎప్పుడూ జూమ్ లెన్స్లో చూడొద్దు. ఏం చేయాలో తెలియని ప్రతిసారి డ్రోన్ స్టార్ట్ చేయి, ట్రర్రని పైకి వెళ్ళిపో. ప్రాబ్లం వస్తే నువ్వు భూమి మీద ఉండకూడదు, గాల్లోనే.